అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఆగస్టు 15వ తేదీ నుంచి పాఠశాలలలో కొత్త రూల్స్ అండి. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి విద్యార్థులతో షేర్ చేయండి. సో, ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక విషయానికొచ్చినట్లయితే ఆగస్టు 15 నుంచి పాఠశాలలలో కొత్త రూల్స్ అండి. ఇక నుంచి విద్యార్థులు, టీచర్లు, తోటి స్నేహితులకు పలకరింపుగా గుడ్ మార్నింగ్ అని చెప్పకూడదు. జై హింద్ అని చెప్పాలి. ఈ విధానాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తప్పక పాటించాల్సయితే ఉంటుందన్నమాట. అయితే ఇది మన రాష్ట్రంలో కాదులెండి. హర్యానా అనే రాష్ట్రంలో ఈ మేరకు అక్కడి పాఠశాల విద్యా డైరెక్టరేట్ ఒక సర్క్యులర్ అయితే ఈ మేరకు జారీ చేసిందనమాట. అన్ని విద్యా సంస్థలకు విద్యాశాఖ ఉన్నత అధికారులు ఈ ఆదేశాలైతే జారీ చేశారు. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, గౌరవము, ఐక్యత భావాలను పెంపొందించాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వీరు తెలియజేశారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగరవేసే ముందు దీన్ని అమలు చేస్తూ ఉన్నట్లుగా వెల్లడించిందండి ఆ రాష్ట్ర ప్రభుత్వము. ఇక స్వాతంత్ర పోరాటంలో భాగంగా దేశంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్, అలాగే ఆజాద్ హింద్ ఫౌజ్‌లను అయితే వీరి ఫోటోలను ఏర్పాటైతే చేశారు. జై హింద్ అనే నినాదంతో ప్రజలను ఒక్కటిగా చేసినట్టు అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత సమయంలో నాయకులు ఒకరిపై ఒకరు జై హింద్ అని చెప్పుకుంటారు, పలకరించుకునేవారు. స్వతంత్ర అనౌన్స్ అనంతరం దేశ సాయుధ దళాలు ఈ నినాదాన్ని గ్రీటింగ్ అయితే స్వీకరించాయి. దేశ సార్వభౌమాధికారము, భద్రత పట్ల వారి నిరంతర క్రమబద్ధతను ఇది ప్రతీక అన్నమాట. చూసారు కదండీ ఫ్రెండ్స్. ఈ మేరకు అయితే ఆగస్టు 15వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఈ విధంగా ఈ రూల్‌ను అనుసరించి తర్వాతే జెండా ఎగురవేస్తారనమాట. చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.